తండ్రి ఆప్యాయత చూపించినా ఆ ఇల్లు తనకు అసలు సొంతిలాగా అనిపించేది కాదు. తాతయ్య, అమ్మమ్మ ప్రేమను మిస్ అవుతూ ఒంటరితనంతో బాధపడేది. అయినప్పటికీ ఆమె తన చదువుపై పూర్తి దృష్టి పెట్టింది. 10వ తరగతి వరకు వచ్చాక తన్మయి జీవితంలో పెద్ద మలుపు వచ్చింది. ఆమె తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ వయస్సులో పెళ్లి అనగానే ఆమెకు భయం వేసింది. ఆమె తన తాతయ్య, అమ్మమ్మతో తన మనసులో మాట పంచుకుంది. ఆమె లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవారు పెళ్లికోసం ఒప్పుకోకుండా ఆమెను ఉన్నత విద్య చదివేందుకు సహాయం చేశారు. ఈ అవకాశాన్ని తన్మయి ఇద్దర చేతులారా అందుకుని గట్టి కృషి చేసి స్కాలర్షిప్ సంపాదించి ఆ తరువాత మంచి ఉద్యోగాన్ని పొందింది. ఆర్థికంగా స్వతంత్రురాలిగా మారింది. కొన్నేళ్ల తర్వాత తన్మయి మేధాంస్ అనే మంచి మనసున్న యువకుడిని కలుసుకుంది. అతడు ఆమె ధైర్యసాహసాలను గౌరవించాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తాతయ్య, అమ్మమ్మ ఆశీర్వాదంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పరస్పర గౌరవం, అవగాహన ఆధారంగా తమ జీవితాన్ని నిర్మించుకున్నారు. నేడు తన్మయి తన భర్త, ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవిస్తోంది. చిన్ననాటి అనాథ బాలిక నుండి స్వతంత్ర మహిళగా మారిన ఆమె ప్రయాణం అనేక యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. పట్టుదల, ధైర్యం, సరైన మద్దతు ఉంటే ఏ కష్టమైనా జయించవచ్చని ఆమె నిరూపించింది.